అదో మహాజాతర. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనీ విని ఎరుగని అద్భుతం. ఏ దేశ చరిత్రలోనూ ఎక్కడా నమోదు కాని అత్యంత భారీ జన సమీకరణ. ఆ కుంభమేళా సమీకరణకు సంబంధించి రికార్డులు తిరగరాసుకోవడమే తప్ప దాన్ని మరో దేశం కానీ మరో సంస్కృతి కానీ ఇప్పటి వరకు బద్దలు కొట్టలేదు. రేపటి రోజుల్లో అలాంటి పరిస్థితి కూడా రాదు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ విరాట్ పురుషుడి విశ్వరూపానికి అంతులేనట్టు మన దేశంలో జరిగే మహాకుంభమేళ ఆయన విశ్వరూపంలాగే విస్తరిస్తోంది. ఇప్పుడు దాని యొక్క ఉత్కృష్టమైన వైభవం మరోసారి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ మెగా తీర్థయాత్ర యొక్క సారాంశాన్ని ప్రతిధ్వనించే సంగీతం గ్రామీ అవార్డుల్లో నామినేషన్ సంపాదించుకుంది. ఇంతకీ ఆ సంగీతాన్ని రూపొందించింది ఎవరు? ప్రపంచాన్ని ఆకర్షించిన కుంభమేళా యొక్క వైభవం. గ్రామీ అవార్డుల్లో నామినేషన్ పొందిన సౌండ్స్ ఆఫ్ కుంభ. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ యొక్క ఉత్కృష్టమైన వైభవం మరోసారి ప్రపంచాన్ని ఆకర్షించింది. చుక్క చుక్క కలిసి మహాసంద్రమైనట్టు ఒక్కొక్క మనిషి ప్రయాగ బాటలో పయనిస్తూ ఆ త్రివేణి సంగమం చేరుకునేసరికి మానవ విశ్వరూపంగా మారిపోతుంది. అదే యూపీలో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళ ఆ విరాట్ పురుషుడి విశ్వరూపంతో పోటీ పడుతున్నట్టుగా భక్తజన సందోహం, ప్రపంచవ్యాప్త టూరిస్టులు, నాగ సాధువులు, మహామహా పండితులు ప్రయాగలోని త్రివేణి సంగమంలో మునకలేయడానికి వస్తుంటారు. ఎవరు ఏ ఉద్దేశాలతో ప్రయాగకు వెళ్లినా ఆఖరి లక్ష్యం మాత్రం జీవన్ముక్తి మాత్రమే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. భారీ ఉత్సవాలు జరుగుతున్న ప్రతిసారి తన రికార్డులను తానే తిరగరాస్తోంది మహాకుంభమేళ. ఇప్పుడు అదే బాటలో ప్రయాణిస్తోంది కూడా. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా యొక్క ఉత్కృష్టమైన వైభవం మరోసారి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ మెగా తీర్థయాత్ర యొక్క సారాంశాన్ని ప్రతిధ్వనించే ఉత్తేజకరమైన సంగీత ఆల్బం సౌండ్స్ ఆఫ్ కుంభ 68వ గ్రామీ అవార్డుల్లో నామినేషన్ను సంపాదించింది. ఢిల్లీకి చెందిన గాయకుడు, స్వరకర్త, నిర్మాత సిద్ధాంత్ భాటియా తన ఆల్బం సౌండ్స్ ఆఫ్ కుంభకు గ్రామీ నామినేషన్ పొందారు. ఇది ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బం విభాగంలో అనౌష్కా శంకర్, శక్తి బ్యాండ్ వంటి వారితో పోటీ పడింది. ప్రయాగ్రాజ్లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమాజం మహాకుంభ నుంచి ప్రేరణ పొందిన ఈ ఆల్బంలో 50 మంది ప్రపంచ కళాకారులున్నారు. భారతీయ సంస్కృతిని సమకాలీన శతాబ్దాలతో మిళితం చేశారు. దేవుళ్ళు, సాధువులు తనను ప్రపంచ వేదికపై ఆశీర్వదించారని భాటియా అన్నారు. అంతకుముందు నామినేషన్ ప్రకటించిన వెంటనే సంతోషించిన భాటియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సౌండ్స్ ఆఫ్ కుంభ 2026 గ్రామీ అవార్డులకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బం విభాగంలో షాయన్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బంగా నామినేట్ చేయబడింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా 12 ట్రాక్ ఆల్బమ్స్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కమిషన్ చేసింది. తాము మొత్తం బృందం మహాకుంభలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందిందని, తాము చూసిన విషయాలు ఊహకందనివి, అక్కడ శుభ్రత, డ్రోన్లు, డామినోస్ పిజ్జా, ఏటీఎంలు, మరే ఇతర వస్తువులు ఉన్నాయని అన్నారు. మహాకుంభలో తమ జీవితంలో అత్యుత్తమ అనుభవాన్ని పొందామని అన్నారు. కాగా గ్రామీ విజేతలను ఫిబ్రవరి 1, 2026న లాస్ ఏంజల్స్ లోని అరీనాలో ప్రకటిస్తారు. CBS ఈ అవార్డు షోను పారామౌంట్ లో ప్రసారం చేస్తుంది. భాటియా యొక్క సంచలనాత్మక ప్రాజెక్ట్ గ్రామీ విజేతలతో సహా 50 మందికి పైగా ప్రపంచ కళాకారులను ఏకం చేసి మహాకుంభ యొక్క సారాంశాన్ని ప్రదర్శిస్తుంది. భారతీయ శాస్త్రీయ మంత్రాలు, బైనరల్ బీట్లను మిళితం చేసి నిజంగా ప్రపంచవ్యాప్త అనుభవం కోసం ప్రదర్శిస్తుంది. ఇది భాటియా, జిమ్, కిమో, వెస్ట్, మాడిదాస్, కనికా కపూర్, శ్రీ రవిశంకర్ వంటి అద్భుతమైన నిర్మాతలు, సహకారుల శ్రేణిని కలిగి ఉంది. ఈ ఆల్బంలో వయోలిన్ విద్వాంసుడు కళా రామ్నాథ్, పియానిస్ట్ చారు సూరి, గాయకుడు ఆదిత్య గద్వి వంటి విభిన్న శ్రేణి కళాకారులున్నారు. గ్రామ విజేత PA దీపక్ ఆల్బంను మిక్స్ చేసి ప్రావీణ్యం సంపాదించారు. కాగా సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2013లో ఆఖరు కుంభమేళా జరిగింది. అప్పుడు 7.86 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, అందులో 3.5 లక్షల మంది విదేశీ టూరిస్టులని యూపీ టూరిజం విభాగం చెబుతోంది.
ఆ సంఖ్య ఇప్పుడు నానాటికి పెరుగుతూ పోతోంది. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2019లో జరిగిన అర్ధ కుంభమేళా దాదాపు 49 రోజులు జరిగింది. జనవరిలో ప్రారంభమై మార్చిలో ముగిసింది. అప్పుడు మొత్తం మీద 24 కోట్లకు పైగా జనం హాజరైనట్టు యూపీ టూరిజం వారు చెబుతున్నారు. అందులో విదేశీ టూరిస్టులు 10,30,000. అంటే ఒక 6 ఏళ్ల గ్యాప్తోనే ఆ సంఖ్య 3 రెట్లు క్రాస్ చేసిందని అధికారికంగా నిర్ధారించారు. ఆ ప్రకారమే 2025లో జరిగే కుంభమేళాకు కూడా ప్రజలు 6 క్రాస్ అవ్వడం ఖాయమన్న అంచనా అధికారుల్లో ఏర్పడింది. ఇది గ్రహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను కూడా అదే ప్రకారం చేయిస్తుండడం విశేషం. ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని కాంక్షిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచ స్థాయి ఉత్సవం కాబట్టి ఆ పేరు నిలుపుకునేలా ఇక్కడంతా ఎకో ఫ్రెండ్లీ ఏర్పాట్లే చేస్తున్నామని యూపీ సర్కార్ చెబుతోంది. ట్రాన్స్పోర్టేషన్ కోసం 1000 ఈ-రిక్షాలను కేటాయించారు. అది వరల్డ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అది నిలుస్తుందని చెబుతున్నారు. అలాగే 300 మంది వాలంటీర్లు నదిని ఎప్పుడూ క్లీన్ చేయడంలో పాల్గొంటారు. 2025 జనవరిలో జరిగిన ఈ కుంభమేళాలో అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డులు బద్దలవుతాయని అంటున్నారు. పర్యావరణంగా, ఐక్య సాంస్కృతిక వారసత్వ విశేషంగా, ప్రపంచ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఇలా అనేక అంశాల్లో రికార్డులు నెలకొల్పేందుకు యూపీ సర్కార్ ఇప్పటికే చొరవ తీసుకుంది. గిన్నిస్ బుక్ టీంకు సహకరిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోంది. ప్రస్తుతం ప్రఖ్యాత ఫ్యూజన్ గ్రూప్ అయిన శక్తి వారి తాజా ఆల్బమ్ మైండ్ ఎక్స్ప్లోషన్ కోసం 2 గ్రామీ నామినేషన్లను కూడా పొందింది. ఈ విజయం వారి 2024 విజయం తర్వాత వస్తున్న ఒక మైలురాయి. బ్యాండ్లో కీలక సభ్యుడు శంకర్ మహదేవన్. ఈ గౌరవాన్ని శక్తి సహ వ్యవస్థాపకుడు దివంగత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కు అంకితం చేస్తూ ఇది దిగ్గజ సంగీత కళాకారుడికి నివాళి అని అన్నారు.